I am your Venkat and welcome to our channel. ఈరోజు నేను మీకు మన టిష్యూస్ చాప్టర్లో ది ఫైనల్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ద టాపిక్ ఈస్ కనెక్టివ్ టిష్యూ. కనెక్టివ్ టిష్యూ అంటే ఏమో ఈరోజు చూద్దాం. కనెక్టివ్ టిష్యూస్ ఆఫ్ యానిమల్స్ సర్వ్ ద ఫంక్షన్స్ ఆఫ్ బైండింగ్ అండ్ జాయినింగ్ వన్ టిష్యూ టు అనదర్. ఈ కనెక్టివ్ టిష్యూ అనేది యానిమల్స్లో ఒక రెండు బోన్స్ కానీ లేదంటే మజిల్ బోన్స్ ఇలా వెయిట్ను ఒక రెండింటిని ఒక టిష్యూ మధ్య బైండ్ లేదంటే జాయిన్ చేస్తుంది. నెక్స్ట్, ఫార్మింగ్ ప్రొటెక్టివ్ షీత్ అండ్ ప్యాకింగ్ మెటీరియల్ అరౌండ్ ద వేరియస్ ఆర్గాన్స్, సెపరేటింగ్ దెమ్ సో దట్ దే డు నాట్ ఇంటర్ఫియర్ విత్ ఈచ్ అదర్స్ యాక్టివిటీస్. ఈ కనెక్టివ్ టిష్యూస్ అనేవి ఒక ప్రొటెక్టివ్ లేయర్ని ఫామ్ చేస్తాయి ఆర్గన్స్ చుట్టూ, లేదా ఒక మెటీరియల్ని ఆ ఆర్గన్స్ చుట్టూ పెడతాయి. సో దాని ద్వారా అవి మిగతా ఆర్గాన్స్ చేసే యాక్టివిటీస్తో కలిసిలేవు, అంటే ఆ మిగతా ఆర్గాన్స్తో ఇవి కలిసి ఉండలేవు ఆ మెటీరియల్స్ ద్వారా. క్యారింగ్ మెటీరియల్స్ ఫ్రమ్ వన్ పార్ట్ టు అనదర్ ఇన్ ద బాడీ, ఫార్మింగ్ ఏ సపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ కార్టిలేజ్ అండ్ బోన్స్ ఫర్ ద బాడీ ఎక్సెట్రా. అంటే మెటీరియల్స్ని క్యారీ చేస్తుంది ఒక పార్ట్ నుండి ఇంకో పార్ట్కి, లేదంటే ఒక సపోర్టివ్ ఫ్రేమ్వర్క్ కార్టిలేజ్ లాగా ఫామ్ చేస్తుంది కనెక్టివ్ టిష్యూ. అంటే కార్టిలేజ్ అంటే ఏమంటే బోన్ లాగా ఉంటుంది, కాకపోతే మెత్తగా ఉంటుంది. ఇది షార్క్ యొక్క ఎంటైర్ స్కెలిటన్ అంతా కూడా ఈ కార్టిలేజ్తోనే ఫామ్ ఉంటుంది. ద మేజర్ ఫంక్షన్స్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ ఆర్ బైండింగ్స్, సపోర్టింగ్ అండ్ ప్యాకింగ్ టుగెదర్ డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ. సో మేజర్ ఫంక్షన్స్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ అంటే ఏమనొచ్చు, బైండింగ్స్, సపోర్టింగ్, ప్యాకేజింగ్ టుగెదర్ అంటే ప్యాకేజ్ చేయడం. ఇవన్నీ కూడా కనెక్టివ్ టిష్యూ యొక్క మెయిన్ ఫంక్షన్స్. ద సెల్స్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూస్ ఆర్ లివింగ్ అండ్ రిమైన్ సపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఈ కనెక్టివ్ టిష్యూస్ యొక్క సెల్స్ లివింగ్ అంటే బ్రతికి ఉంటాయి ఇప్పుడు, అండ్ సపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్ అంటే అవి సపరేట్గానే ఉంటాయి. ద స్పేస్ బిట్వీన్ ద సెల్స్ ఈజ్ ఫిల్డ్ విత్ నాన్ లివింగ్ సాఫ్ట్ జెల్ మ్యాట్రిక్స్ విచ్ మే బి ఫైబ్రస్ ఇన్ నేచర్ అండ్ కంపోజ్డ్ ఆఫ్ కాంప్లెక్స్డ్ హైబ్రిడ్ కార్బోహైడ్రేట్స్ లింక్డ్ టు ప్రోటీన్స్. ఈ సెల్స్ మధ్య స్పేస్లో ఫిల్డ్ విత్ నాన్ లివింగ్ సాఫ్ట్ జెల్ మ్యాట్రిక్స్, అంటే ఈ జెల్ మ్యాట్రిక్స్ అనేది నాన్ లివింగ్ జెల్ మ్యాట్రిక్స్, ఇదంతా కూడా సెల్స్ మధ్య స్పేస్లో ప్రజెంట్ అయి ఉంటుంది. విచ్ మే బి ఫైబ్రస్ ఇన్ నేచర్ అంటే అది పోగులాగా అట్లా ఉండొచ్చు, లేదంటే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ కలిసి ఉండొచ్చు ఆ మ్యాట్రిక్స్లో. ద మ్యాట్రిక్స్ మే బి సాలిడ్ యాజ్ ఇన్ కేస్ ఆఫ్ బోన్స్ ఆర్ కార్టిలేజెస్ అండ్ ఫ్లూయిడ్ యాజ్ ఇన్ కేస్ ఆఫ్ బ్లడ్. ఈ కనెక్టివ్ టిష్యూస్లో మనకి కార్టిలేజ్ బోన్లో చూసుకుంటే ఈ మ్యాట్రిక్స్ అనేది సాలిడ్లో ఉంటుంది, అదే బ్లడ్లో చూసుకుంటే ఈ మ్యాట్రిక్స్ అనేది ఫ్లూయిడ్లో ఉంటుంది. ద మేజర్ ఫంక్షన్స్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ ఆర్ బైండింగ్, సపోర్టింగ్ అండ్ ప్యాకేజింగ్. ఇందాక మాట్లాడుకున్నట్లు కనెక్టివ్ టిష్యూ యొక్క మేజర్ ఫంక్షన్స్ వచ్చేసి బైండింగ్, సపోర్టింగ్, ప్యాకింగ్. టైప్స్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూస్. ఎన్ని టైప్స్ ఉన్నాయో చూద్దాం. ద కనెక్టివ్ టిష్యూస్ ఆర్ ఆఫ్ 5 మేజర్ టైప్స్. కనెక్టివ్ టిష్యూస్ అనేది 5 మేజర్ టైప్స్. ఫస్ట్ వన్ ఏరోలర్ టిష్యూ, సెకండ్ వన్ డెన్స్ రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ, థర్డ్ వన్ అడిపోస్ టిష్యూ, ఫోర్త్ వన్ స్కెలిటల్ టిష్యూ, ఫిఫ్త్ వన్ వాస్కులర్ టిష్యూ అంటే ఫ్లూయిడ్. ఏరోలర్ టిష్యూ. ద ఏరోలర్ టిష్యూ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లూజ్ కనెక్టివ్ టిష్యూ. It is most widely distributed connective tissue in the animal body. ఈ ఏరోలర్ టిష్యూ అనేది ఇంకొక పేరుతో లూజ్ కనెక్టివ్ టిష్యూ, అంటే కనెక్టివ్ టిష్యూ అనేది కాస్త లూజ్ ఉంటుంది ఇక్కడ ఈ ఏరోలర్ టిష్యూలో. ఇది మోస్ట్ ఆఫ్ ద యానిమల్ బాడీలో ప్రజెంట్ అయి ఉంటుంది. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ జెల్లీ లైక్ స్టిక్కీ మ్యాట్రిక్స్ కంటైనింగ్ న్యూమరస్ ఫైబర్స్ అండ్ సెల్స్ అండ్ అబండెంట్ మ్యూసిన్. The fibers are mostly of 2 types. ఈ ఏరోలర్ టిష్యూలో 2 types ఆఫ్ ఫైబర్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఈ ఏరోలర్ టిష్యూ అనేది ట్రాన్స్పరెంట్. ఆ ఫైబర్స్లో 2 types ఉంటాయి మోస్ట్. ఒకటి వైట్ కొలాజిన్ ఫైబర్స్, ఇంకోటి ఎల్లో ఎలాస్టిక్ ఫైబర్స్. వైట్ కొలాజిన్ ఫైబర్స్ అంటే ఏమో చూద్దాం. దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ ఎ ప్రోటీన్ కాల్డ్ కొలాజిన్. ఈ ఫైబర్స్ అనేవి కొలాజిన్ అనే ప్రోటీన్తో ఫామ్ అయి ఉంటాయి, which on boiling with water changes to gelatin. ఈ కొలాజిన్తో ఎట్లా ఫామ్ అవుతుంది, ఇవి బాయిల్ అయినప్పుడు
వాటర్ అనేది గెలాటిన్లా చేంజ్ అవుతుంది. ఆ టైంలో ఈ కొలాజిన్ వచ్చి ఆ ఫైబర్గా ఫామ్ అవుతుంది. ఎల్లో ఎలాస్టిక్ ఫైబర్స్ అంటే చూద్దాం. దే ఆర్ ఫార్మ్డ్ ఆఫ్ ఎ ప్రోటీన్ కాల్డ్ ఎలాస్టిన్. ఈ ఫైబర్స్ అనేవి ఎలాస్టిన్తో ఫామ్ ఉంటాయి. కొలాజిన్ ఫైబర్స్ ప్రొవైడ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ స్ట్రెంగ్త్, వేరాజ్ ఎలాస్టిక్ ఫైబర్స్ ప్రొవైడ్ ఎలాస్టిసిటీ. ఈ కొలాజిన్ ఫైబర్స్ అనేవి ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్ తెస్తే ఈ ఎలాస్టిక్ ఫైబర్స్ అనేవి ఎలాస్టిసిటీని తెస్తాయి. అంటే బాగా సాగుతాయి ఎలాస్టిసిటీ అంటే. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఏరోలర్ టిష్యూ. ఇదంతా ఏరోలర్ టిష్యూనే. సారీ, ఇదంతా ఫ్రెండ్స్ మొత్తం ఏరోలర్ టిష్యూనే. దీంట్లో మనకి ఇది కొలాజిన్ ఫైబర్స్, ఇది ఫైబ్రోప్లాస్ట్, మ్యాక్రోఫేజ్. సో ఇక్కడ కొలాజిన్ ఫైబర్స్లోనే 2 టైప్స్ ఉంటాయి ఇందాక మాట్లాడుకున్నట్లు, వైట్ కొలాజిన్ ఫైబర్స్, ఎల్లో ఎలాస్టిక్ ఫైబర్స్. The areolar tissue is connective in functions. It is fixed with skin with the muscles, fills the spaces inside the organs, attaches the blood vessels and nerves with the surrounding tissues, fastens the peritoneum to the body wall and viscera. అంటే ఈ ఏరోలర్ టిష్యూ అనేది ఫంక్షన్స్కి కనెక్టివ్గా ఉంటుంది. అంటే స్కిన్ని మజిల్స్తో ఫిక్స్ చేస్తుంది. ఈ ఆర్గాన్స్కి ఏమన్నా ఇంకో సపరేట్ ఆర్గాన్స్కి మధ్యలో గ్యాప్ ఉంటే వాటిని ఫిల్ చేస్తుంది ఏరోలర్ టిష్యూ. అటాచెస్ ద బ్లడ్ వెజల్స్ అండ్ నర్వ్స్ విత్ ద సరౌండింగ్ టిష్యూస్. అంటే ఆ బ్లడ్ వెజల్స్కి, నర్వ్స్కి ఏమైనా చుట్టుపక్కల ఏమైనా టిష్యూస్ ఉంటే వాటితో దీన్ని అటాచ్ చేస్తుంది. ఫాస్టన్స్ ద పెరిటోనియం టు ద బాడీ వాల్ అండ్ వైసరా. అంటే పెరిటోనియంని బాడీ వాల్కి, ఇంటర్నల్ ఆర్గాన్స్కి ఫాస్ట్గా అందిస్తుంది. ఇట్ ఈస్ కామన్లీ కాల్డ్ ప్యాకేజింగ్ టిష్యూ ఆఫ్ ద బాడీ. సో ఈ ఏరోలర్ టిష్యూ అనేది ప్యాకేజింగ్ టిష్యూ ఆఫ్ ద బాడీ అని కూడా అంటారు. డెన్స్ రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ అంటే ఏమో చూద్దాం. డెన్స్ రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ కన్సిస్ట్ ఆఫ్ ఆర్డర్డ్ అండ్ డెన్స్లీ ప్యాక్డ్ ఫైబర్స్ అండ్ సెల్స్. ఈ డెన్స్ రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూలో ఆర్డర్డ్ అండ్ డెన్స్లీ ప్యాక్డ్ అంటే ఒక క్రమంలో బలంతో కూడిన ఫైబర్స్, టిష్యూస్, సెల్స్తో ఫామ్ ఉంటుంది. ద ఫైబర్స్ ఆర్ లూజ్ అండ్ వెరీ ఎలాస్టిక్ ఇన్ నేచర్. ఈ ఫైబర్స్ లూజు మరియు వెరీ ఎలాస్టిక్ అంటే బాగా సాగుతుంటాయి. దిస్ టిష్యూ ఈజ్ ద ప్రిన్సిపల్ కాంపోనెంట్ ఆఫ్ టెండాన్స్ అండ్ లిగమెంట్స్. ఈ టిష్యూ అనేది టెండాన్స్ అండ్ లిగమెంట్స్తో కలిసి ఉంటుంది. ఫస్ట్ టెండాన్ అంటే ఏమో చూద్దాం. టెండాన్స్ ఆర్ కార్డ్ లైక్ వెరీ టఫ్ ఇన్ఎలాస్టిక్ బండిల్స్ ఆఫ్ వైట్ కొలాజిన్ ఫైబర్స్ బౌండ్ టుగెదర్ బై ఏరోలర్ టిష్యూ. ఏరోలర్ టిష్యూలో ఉండే వైట్ కొలాజిన్ ఫైబర్స్ని ఇన్ఎలాస్టిక్గా మార్చి బండిల్స్గా చేసి బాగా గట్టిగా చేస్తే వాటిని టెండాన్స్ అంటారు. ద సెల్స్ ప్రెజెంట్ ఇన్ ద టెండాన్స్ ఆర్ ఎలాంగేటెడ్ ఫైబ్రోబ్లాస్ట్స్ విచ్ లై ఇన్ ఆల్మోస్ట్ కంటిన్యూస్ రోస్ హియర్ అండ్ దేర్. ఈ టెండాన్ అనేది ఫైబ్రోబ్లాస్ట్ అంటే ఏరోలర్ టిష్యూలో ఉండే ఫైబ్రోబ్లాస్ట్తో కంటిన్యూస్గా ఉంటుంది. కంటిన్యూస్ రోస్ బాగా పెద్దగా పొడుగ్గా ఉంటుంది. సో దాని ద్వారా ఇది ప్రతి ఒక్క చోట ఉంటుంది బోన్ కత్తుకొని. ద టెండాన్స్ కనెక్ట్ ద స్కెలిటల్ మజిల్స్ విత్ ద బోన్స్. ఈ టెండాన్స్ అనేవి స్కెలిటల్ మజిల్స్ని బోన్తో కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్రెండ్స్, సారీ ఫ్రెండ్స్ ఒక్క నిమిషం. ఇక్కడ మనం డయాగ్రామ్లో చూసినట్లయితే ఫ్రెండ్స్, ఈ స్కెలిటల్ మజిల్ దగ్గర టెండాన్ అనేది మజిల్ని, బోన్ని కనెక్ట్ చేస్తుంది. సో అలాగనమాట. నెక్స్ట్ లిగమెంట్ అంటే ఏమో చూద్దాం. లిగమెంట్స్ ఆర్ కార్డ్స్ ఫార్మ్డ్ బై ఎల్లో ఎలాస్టిక్ టిష్యూ ఇన్ విచ్ మే కొలాజిన్ ఫైబర్స్ ఆర్ బౌండ్ టుగెదర్ బై ఏరోలర్ టిష్యూ. ఈ లిగమెంట్స్ అనేవి ఎల్లో ఎలాస్టిక్ ఫైబర్స్తో ఫామ్ అయి ఉంటుంది. దాంట్లో కొలాజిన్ ఫైబర్స్ కూడా ప్రెజెంట్ అయి ఉండొచ్చు. The fibroblasts are irregularly scattered. This tissue combines strength with great flexibility. ఈ లిగమెంట్స్లో ఫైబ్రోబ్లాస్ట్ అనేవి ఇర్రెగ్యులర్గా అంటే ఎక్కడ పడితే అక్కడ స్కాటర్ అయి ఉంటాయి. ఇది స్ట్రెంగ్త్ అండ్ ఫ్లెక్సిబిలిటీ అందిస్తుంది ఆ బోన్కి. ద లిగమెంట్స్ సర్వ్ టు బైండ్ ద బోన్స్ టుగెదర్. లిగమెంట్ అనేది రెండు బోన్స్ని కలుపుతుంది. ఇక్కడ డయాగ్రామ్లో చూసుకుంటే అర్థమవుతుంది ఫ్రెండ్స్. లిగమెంట్ దగ్గర రెండు బోన్స్ని కనెక్ట్ చేస్తుంది.
ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లిగమెంట్ అనేది అంత 2 బోన్స్ని కనెక్ట్ చేస్తుంది బాగా ఫైబర్స్తో. ఇక్కడ టెండాన్ స్కెల్టల్ మజిల్స్ని బోన్ని కనెక్ట్ చేస్తుంది టెండాన్స్. అడిపోస్ టిష్యూ. నెక్స్ట్ అడిపోస్ టిష్యూ గురించి చూద్దాం. Adipose tissue is primarily a fat storage tissue in which the matrix is packaged with large spherical or oval fat cells or adipocytes. Each fat cell contains a large fat globule. The matrix also contains fibroblasts. ఈ అడిపోస్ టిష్యూ అనేది మెయిన్గా ఫ్యాట్ స్టోరేజ్ టిష్యూ అని కూడా అంటారు. దీంట్లో ఎక్కువగా ఫ్యాట్ స్టోరేజ్ ఉంటుంది. వీటిని మనం అడిపోసైట్స్ కూడా అంటాం. ఈ సెల్స్లో ఎక్కువ ఫ్యాట్ గ్లోబుల్ ఉంటుంది. ఈ మ్యాట్రిక్స్లో ఫైబ్రోబ్లాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి. ద అడిపోస్ టిష్యూ ఈజ్ ఫౌండ్ బినీత్ ద స్కిన్ ఇన్ ద కవరింగ్ ఆఫ్ ద హార్ట్. ఈ అడిపోస్ టిష్యూ అనేది స్కిన్ దగ్గర, హార్ట్ యొక్క కవరింగ్ దగ్గర ఎక్కువగా కనిపిస్తాయి. అరౌండ్ ద బ్లడ్ వెజిల్స్ అండ్ కిడ్నీస్ అండ్ ఇన్ ఎల్లో బోన్ మ్యారో. ఇంకా బ్లడ్ వెజిల్స్, కిడ్నీస్ మరియు బోన్ మ్యారో, ఎల్లో బోన్ మ్యారో దగ్గర కనిపిస్తాయి ఎక్కువ. దిస్ టిష్యూ స్టోర్స్ ఫ్యాట్ అండ్ ఇన్సులేట్స్ ద బాడీ అగెయిన్స్ట్ హీట్ లాస్. ఈ టిష్యూస్లో ఎక్కువ ఫ్యాట్ స్టోరేజ్ అవుతుంది. సో ఇది హీట్ అనేది ఎక్కువ ఇన్సులేట్ చేస్తుంది. ఇట్ ఫార్మ్స్ ఏ షాక్ అబ్జార్బింగ్ క్యూషన్ అరౌండ్ ద కిడ్నీస్ అండ్ ద ఐబాల్స్. ఇది ఒక షాక్ని అబ్జార్బ్ చేస్తుంది. సో దాని ద్వారా కిడ్నీస్, ఐబాల్స్ దగ్గర ఉండే క్యూషన్ అంతా వెళ్ళిపోతుంది. నెక్స్ట్, బ్లడ్డర్ ఇన్ వేల్స్ ఈజ్ ఇన్ ఫ్యాక్ట్ an insulating fat body. Similarly, hump in camel is also rich in adipose tissue. వేల్, బ్లంబర్, క్యామెల్ యొక్క హంప్ ఇవన్నీ కూడా ఎక్కువ అడిపోస్ టిష్యూ ఉండడం ద్వారా ఉంటాయి. నెక్స్ట్, స్కెలిటల్ టిష్యూ అంటేమో చూద్దాం. స్కెలిటల్ టిష్యూ ఫార్మ్స్ ద రిజిడ్ స్కెలిటన్ which supports the vertebrate body, helps in locomotion and provides protection to many vital organs. ఈ స్కెలిటల్ టిష్యూ అనేది ఎక్కువ రిజిడ్ స్కెలిటన్తో ఫామ్ అవుతుంది. ఆ స్కెలిటనే ఆ వర్టిబ్రే బాడీకి హెల్ప్, దేనికి, లోకోమోషన్కి, అలాగే లోపలుండే మెయిన్ ఆర్గాన్స్కి, అంటే మెయిన్ ఆర్గాన్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. దెర్ ఆర్ 2 types ఆఫ్ స్కెలిటల్ టిష్యూస్, కార్టిలేజ్, బోన్. ఈ స్కెలిటల్ టిష్యూస్లో 2 types ఉన్నాయి, ఒకటి కార్టిలేజ్, ఒకటి బోన్. కార్టిలేజ్ ఏమో చూద్దాం. క్యారెక్టరిస్టిక్స్. Cartilage is hard but flexible skeletal tissue consisting of living cells embedded in a matrix. ఈ కార్టిలేజ్ అనేది గట్టిగానే ఉంటుంది, కాకపోతే ఫ్లెక్సిబుల్. ఈ కార్టిలేజ్లో లివింగ్ సెల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటుంది. ద సెల్స్ chondroblasts become chondrocytes when get surrounded within special fluid filled chambers called lacunae, lacunae. ఈ కార్టిలేజ్లో ఉండే సెల్స్ అనేవి కాండ్రోసైట్స్గా మారిపోతాయి ఎప్పుడు వాటి చుట్టూ ఒక స్పెషల్ ఫ్లూయిడ్ ఫిల్డ్ ఛాంబర్స్ అంటే ల్యూకేనే ఫామ్ అయినప్పుడు వాటి చుట్టూ ఆ కాండ్రోబ్లాస్ట్ అనేవి కాండ్రోసైట్స్గా మారిపోతాయి. ద ల్యూకేనే ఆర్ సపరేటెడ్ బై ద అమార్ఫస్ మ్యాట్రిక్స్ దట్ కంటైన్స్ గ్లైకోప్రోటీన్స్, కొలాజన్ అండ్ ఎలాస్టిక్. ఈ ల్యూకేన్ అనేవి అమారస్ మ్యాట్రిక్స్ నుంచి సపరేట్ అయి ఉంటాయి. ఆ అమార్ఫస్ మ్యాట్రిక్స్లో ఏముంటుంది, గ్లైకోప్రోటీన్స్, కొలాజిన్, ఎలాస్టిక్, ఇవన్నీ కూడా ఆ అమార్ఫస్ మ్యాట్రిక్స్లో ఉంటాయి. సో దాని నుంచి ఈ లాక్యూసైన్ అనే సపరేట్ అయ్యి కార్టిలేజ్ యొక్క సెల్స్ కాండ్రోబ్లాస్ట్ మధ్య చుట్టి తిరిగి దాన్ని కాండ్రోసైట్స్గా మారుస్తాయి. బ్లడ్ వెజిల్స్ అండ్ నర్వ్స్ ఆర్ అబ్సెంట్ ఇన్ ద మ్యాట్రిక్స్. ఈ దీంట్లో బ్లడ్ వెజిల్స్, నర్వ్స్ అనేవి అబ్సెంట్. అక్కరెన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి. దిస్ టిష్యూ occurs in very few parts of the body. In humans, the cartilage occurs at the ends of long bones, the pinna of ears, and the ends of nose, in the walls of respiratory ducts, within intervertebral discs, etc. ఇవి మెయిన్గా చాలా తక్కువ పార్ట్స్లోనే కనిపిస్తాయి. హ్యూమన్స్లో అయితే కార్టిలేజ్ అనేవి పెద్ద పెద్ద బోన్స్కి ఎండింగ్లో ఉంటాయి, చెవుల్లో ఉంటాయి, ఇయర్ పిన్న దగ్గర, ముక్కు యొక్క ఎండింగ్, ఇంకా రెస్పిరేటరీ డక్ట్స్లో ఉంటాయి, ఇంటర్వర్టిబ్రల్ డిస్క్లో ఉంటాయి. ఇంటర్వర్టిబ్రల్ అంటే వర్టిబ్రే కానివి,
Functions: cartilage is more compressible than bone. It absorbs stresses and provides flexibility to the body parts. ఈ కార్టిలేజ్ అనేది బోన్ కంటే కంప్రెసిబుల్గా ఉండడం ద్వారా ఇవి స్ట్రెస్ అంతా తీసుకొని బాడీ పార్ట్స్కి ఫ్లెక్సిబిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎలాస్టిక్ ఇయర్ అనేది ఎలాస్టిక్గా ఉంటుంది కదా. సో దీంట్లో మనకి కార్టిలేజ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. నోస్లో కూడా హియాలైన్ కార్టిలేజ్, థ్రోట్లో హియాలైన్ కార్టిలేజ్, రిబ్ అనేది కూడా కార్టిలేజ్, దాంట్లో కూడా హియాలైన్ కార్టిలేజ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ బోన్ గురించి చూద్దాం. క్యారెక్టరిస్టిక్స్: బోన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ నాన్ ఫ్లెక్సిబుల్ వర్టిబ్రే కనెక్టివ్ టిష్యూ. ఈ బోన్ అనేది చాలా హార్డ్ మరియు నాన్ ఫ్లెక్సిబుల్, అంటే ఇవి ఫ్లెక్సిబుల్ కాదు, అంటే సాగవు బోన్స్. ఏ కంపాక్ట్ బోన్ కన్సిస్ట్ ఆఫ్ లివింగ్ బోన్ సెల్స్ కాల్డ్ ఆస్టియోబ్లాస్ట్స్ ఎంబెడెడ్ ఇన్ ఎ ఫిమ్ క్యాల్సిఫైడ్ మ్యాట్రిక్స్. ఈ బోన్ అనేవి లివింగ్ బోన్ సెల్స్ అంటే ఆస్టియోబ్లాస్ట్తో ఒక ఫిమ్ సరౌండింగ్తో ఎంబెడెడ్ అయి ఉంటుంది. ఆ ఫిమ్ సరౌండెడ్ ఏంది క్యాల్సిఫైడ్ మ్యాట్రిక్స్, అంటే ఆ మ్యాట్రిక్స్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది. ద ఆస్టియోబ్లాస్ట్స్ ఆర్ కంటైన్డ్ ఇన్ లాక్యూన్ which are arranged in concentric circles present throughout the matrix. ఈ ఆస్టియోబ్లాస్ట్స్ అనేవి ఎక్కువగా లాక్యునేలోనే ప్రజెంట్ అయి ఉంటుంది. లాక్యునే ఇందాక కార్టిలేజ్లో మాట్లాడుకున్నాం, లాక్యునే దాంట్లోనే ఎక్కువ ఇది ప్రజెంట్ అయి ఉంటుంది. ద లాక్యునే ఆర్ ఆల్సో ట్రాన్స్వర్స్డ్ బై నర్వ్స్ అండ్ బ్లడ్ వెజిల్స్. ఈ లాక్యునే అనేది ఎక్కువ నర్వ్స్ అండ్ బ్లడ్ వెజిల్స్తో ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. ద మ్యాట్రిక్స్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ అబౌట్ 30% ఆర్గానిక్ మెటీరియల్స్. అంటే ఈ బోన్లో ఉండే మ్యాట్రిక్స్లో 30% ఆర్గానిక్ మెటీరియల్స్ ఉంటాయి, అంటే కొలాజిన్ ఫైబర్స్, గ్లైకోప్రోటీన్స్. మిగతా 70% కూడా ఇన్ఆర్గానిక్ బోన్ సాల్ట్స్, అంటే ఫాస్ఫేట్స్, కార్బోనేట్స్ ఆఫ్ కాల్షియం, ఇంకా మెగ్నీషియం హైడ్రోక్సెపటైట్, ఇవన్నీ కూడా అంటే ఇన్ఆర్గానిక్, అంటే కెమికల్స్ అంతా ఉంటాయి 70% బోన్లో. ఫంక్షన్స్: బోన్స్ ఫ్రమ్ ఎండోస్కెల్టన్ ఆఫ్ వర్టిబ్రేట్స్. బోన్స్ అనేవి ఎండోస్కెల్టన్ని ఫామ్ చేస్తుంది వర్టిబ్రేట్స్కి. దే ప్రొవైడ్ లివర్స్ ఫర్ మూమెంట్ అండ్ సపోర్ట్ ఫర్ సాఫ్ట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఈ బోన్ అనేది బాడీకి ఒక మూమెంట్, పైగా కొన్ని సాఫ్ట్ పార్ట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. బోన్స్ ఆల్సో ప్రొటెక్ట్ మెనీ డెలికేట్ టిష్యూస్ అండ్ ఆర్గాన్స్. అదే బోన్స్ అనేవి డెలికేట్ టిష్యూస్ని, ఆర్గాన్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఫ్లూయిడ్ టిష్యూలో బ్లడ్ అండ్ లింప్ అనేవి ప్రజెంట్ ఉంటుంది. ఫ్లూయిడ్ టిష్యూ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వాస్కులర్ టిష్యూ. ఫ్లూయిడ్ టిష్యూని మనం వాస్కులర్ టిష్యూ అని కూడా అంటాం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ ఆర్ సస్పెండెడ్ ఫ్రీ ఫ్లోటింగ్ సెల్స్. ఈ ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్లో సెల్స్ అనేవి ఫ్రీ ఫ్లోటింగ్, అంటే స్వేచ్ఛగా ఉంటాయి. ద మ్యాట్రిక్స్ ఈజ్ డివాయిడ్ ఆఫ్ ఫైబర్స్, ఫ్లోస్ ఫ్రీలీ అండ్ ఈజ్ నాట్ సెక్రెటెడ్ బై ద సెల్స్ ఇట్ కంటైన్స్. ఈ మ్యాట్రిక్స్ అనేది డివాయిడ్గా ఆఫ్ ఫైబర్స్, అంటే ఫైబర్స్ తక్కువ ఉంటుంది. దీంట్లో అంతా ఫ్లోస్ ఫ్రీలీ, అంటే స్వేచ్ఛగా తిరుగులాడుతూ ఉంటాయి. సెల్స్ అనేవి స్వేచ్ఛగా తిరుగులాడుతూ ఉంటాయి. ఈ మ్యాట్రిక్స్ అనేది వాటిలో ఉండే సెల్స్ ద్వారా ప్రొడ్యూస్ కాదు, సెక్రెట్ కాదు. ఫ్లూయిడ్ టిష్యూ ఇంక్లూడ్స్ బ్లడ్ అండ్ లింప్. ఫ్లూయిడ్ టిష్యూలో 2 టైప్స్, బ్లడ్, లింప్. బ్లడ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. Blood is most important liquid connective tissue which consists an aqueous mixture of substance in solution in which are suspended different types of free floating cells. ఈ బ్లడ్ అనేది ఒక aqueous మిక్స్చర్తో ఒక సొల్యూషన్గా ఫామ్ అవ్వడం. ఇది ఒక లిక్విడ్ కనెక్టివ్ టిష్యూ. దీంట్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సస్పెండెడ్ పార్టికల్స్ ప్రజెంట్ అయి ఉంటాయి. అవి ఫ్రీ ఫ్లోటింగ్ సెల్స్. ద బ్లడ్ ప్లాస్మా ఈజ్ ఏ పోల్ స్ట్రా colored fluid matrix or medium consisting of about 90% water and a 10% mixture of different types of molecules that enter the blood at various locations. ఈ బ్లడ్ ప్లాస్మా అనేది మెయిన్గా ఒక పోల్స్ట్రా కలర్ ఫ్లూయిడ్తో ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్లో ఎక్కువ 90% వాటర్ ప్రజెంట్ అయి ఉంటుంది. 10% మాత్రమే ఒక మిక్చర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ప్రజెంట్ అయి ఉంటుంది. అవి కూడా బ్లడ్లోకి ఎంటర్ అయ్యిండేవి, వేరియస్ లొకేషన్స్ నుండి ఎంటర్ అయ్యిండేది. దీస్ సబ్స్టాన్సెస్ ఇంక్లూడ్ ప్రోటీన్స్, అంటే సాల్యుబుల్ ప్రోటీన్స్ సచ్ యాజ్
ఆల్బమ్స్ కానీ, గ్లోబలిన్స్ కానీ, ఫైబ్రోనెజిన్ కానీ, గ్లూకోజ్, ప్రోటీన్స్, అమినో యాసిడ్స్, లిపిడ్స్, విటమిన్స్, యూరియా, యూరిక్ యాసిడ్స్, ఎంజైమ్స్, హార్మోన్స్ బ్లడ్లో ఇవన్నీ కూడా ప్రజెంట్ అయి ఉంటాయి. ద రెడ్ బ్లడ్ కార్పసల్స్ ఆఫ్ mammals ఆర్ స్మాల్, సర్కులర్, బైనోకేవ్ డిస్క్ అండ్ లాక్ న్యూక్లియై వెన్ మెచ్యూర్. ఈ రెడ్ బ్లడ్ కార్పసెస్ అనేవి ఆర్బీసీ, రెడ్ బ్లడ్ సెల్స్, ఇవనేవి మ్యామల్స్లో బాగా చిన్నగా సర్కిల్ షేప్లో బైనోకేవ్ డిస్క్తో న్యూక్లియై లేకుండా ఈ సెల్స్ మెచ్యూర్ అయినప్పుడు న్యూక్లియై ఉండదు. అప్పుడు ఇవి స్మాల్, సర్కులర్, బైనోకేవ్ డిస్క్తో కనిపిస్తుంది. దేర్ ఆర్ అబౌట్ 5 million రెడ్ బ్లడ్ సెల్స్ పర్ మిల్లీమీటర్ క్యూబ్ ఆఫ్ బ్లడ్. మన మిల్లీమీటర్ అంటే క్యూబ్ బ్లడ్లో, ఒక క్యూబ్ బ్లడ్లో దాదాపు 5 million రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. దే ఆర్ ప్యాక్డ్ విత్ రిచ్ ఐరన్, రెడ్ కలర్డ్ ఆక్సిజన్ క్యారింగ్ ప్రోటీన్ పిగ్మెంట్ ద హిమోగ్లోబిన్. ఈ రెడ్ బ్లడ్ సెల్స్లో ఎక్కువ ఐరన్ రిచ్ రెడ్ కలర్డ్ హిమోగ్లోబిన్ ఆక్సిజన్ పిగ్మెంట్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఇది ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది. హిమోగ్లోబిన్ కంబైన్స్ రివర్సిబ్లీ విత్ ఆక్సిజన్ టు ఫామ్ ఆక్సిహిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ ఆక్సిజన్ని కలుపుకుంటుంది కాబట్టి ఆక్సిహిమోగ్లోబిన్ని ఫామ్ చేస్తుంది. రెడ్ బ్లడ్ కార్పసల్స్ ఆల్సో కంటైన్ ద ఎంజైమ్ కార్బోనిక్ anhydrase which regulates కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్. ఈ రెడ్ బ్లడ్ సెల్స్లో ఒక కార్బోనిక్ anhydrase అనే ఎంజైమ్ ఉంటుంది. దాని ద్వారా కార్బన్ డైఆక్సైడ్కి ట్రాన్స్పోర్ట్కి ఇది హెల్ప్ చేస్తుంది. ద వైట్ బ్లడ్ కార్పసల్స్ ఆర్ లార్జ్ సైజ్ న్యూక్లియేటెడ్ సెల్స్ ప్రెజెంట్ మచ్ స్మాలర్ నెంబర్ అబౌట్ 7,000 per millimeter cube of blood. ఈ వైట్ బ్లడ్ సెల్స్ అనేవి రెడ్ బ్లడ్ సెల్స్ కంటే కాస్త లార్జ్ సైజులో ఉంటాయి. దీంట్లో న్యూక్లియస్ ఉంటుంది, కాకపోతే నెంబర్ తక్కువ, ఇవి ప్రజెంట్ అయ్యే నెంబర్ తక్కువ. అది రెడ్ బ్లడ్ సెల్స్ అయితే పర్ మిల్లీమీటర్ క్యూబ్కి 5,000 ఉంటాయి, 5 million ఉంటాయి. ఈ వైట్ బ్లడ్ సెల్స్ అయితే పర్ మిల్లీమీటర్ క్యూబ్ ఆఫ్ బ్లడ్కి 7,000 మాత్రమే ఉంటాయి. దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ అమియోబాయిడ్ మూవ్మెంట్ అండ్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద బాడీస్ డిఫెన్స్ మెకానిజం. ఈ వైట్ బ్లడ్ సెల్స్ అనేవి అమియోబాయిడ్ మూమెంట్కి, అంటే మన బాడీ లోపల జరిగే ఏమన్నా మూమెంట్స్కి హెల్ప్ చేస్తుంది. ఇంకా బాడీ యొక్క డిఫెన్స్, అంటే ఏ జర్మ్స్ వచ్చినా లేదంటే డిసీజ్ వచ్చినా ఈ వైట్ బ్లడ్ సెల్స్ అనేవి వాటికి అగెన్స్ట్గా డిఫెన్స్ చేస్తాయి. ద వైట్ బ్లడ్ కార్పసల్స్ బిలాంగ్ టు 2 main categories. ఈ వైట్ బ్లడ్ సెల్స్ అనేవి 2 main categoriesగా ఉంటాయి. ఒకటి ఫాగోసైట్స్, ఇంకోటి ఇమ్యూనోసైట్స్. ఫాగోసైట్స్ వచ్చేసి క్యారీ అవుట్ ద ఫంక్షన్స్ ఆఫ్ బాడీ డిఫెన్స్ బై ఎంగల్ఫింగ్ ప్యాథోజన్ని అంటే డిసీజ్ కాజింగ్ జర్మ్స్ని తనలో మింగేసి బాడీ యొక్క డిఫెన్స్ని పెంచుతుంది. ఇమ్యూనోసైట్స్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇమ్యూనిటీ అండ్ క్యారీ అవుట్ ఇమ్యూన్ రెస్పాన్సెస్ బై ప్రొడక్టింగ్ యాంటీబాడీస్. ఈ ఇమ్యూనోసైట్స్ అనేవి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తూ ఇమ్యూనిటీని పెంచుతాయి. ఫాగోసైట్స్ ఆర్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ 2 types, గ్రానులోసైట్స్, అగ్రానులోసైట్స్. ఈ ఫాగోసైట్స్ కూడా మళ్ళీ 2 typesగా డివైడ్ అయ్యింది. ఒకటి గ్రానులోసైట్స్, ఇంకోటి అగ్రానులోసైట్స్. గ్రానులోసైట్స్ అంటే హ్యావింగ్ సైటోప్లాస్మిక్ గ్రాన్యూల్స్. గ్రానులోసైట్స్లో సైటోప్లాస్మిక్ గ్రాన్యూల్స్ ప్రజెంట్ అయి ఉంటాయి. అగ్రానులోసైట్స్లో సైటోప్లాజం అనేవి నాన్ గ్రాన్యులర్, అంటే నాన్ గ్రాన్యులర్ సైటోప్లాజం అనేది ప్రజెంట్ అయి ఉంటుంది, అంటే సైటోప్లాజం ఉండదు. గ్రానులోసైట్స్లో మళ్ళీ 3 types, న్యూట్రోఫిల్, ఓసైనోఫిల్, బేసోఫిల్. ఫ్రెండ్స్, ఇది గ్రానులోసైట్స్లో 3 types, న్యూట్రోఫిల్, ఈసోనోఫిల్, బేసోఫిల్. నెక్స్ట్, అగ్రానులోసైట్స్ ఇంక్లూడ్ మోనోసైట్స్. దే engulf బ్యాక్టీరియా అండ్ సెల్యులార్ డెబ్రిస్ అట్ ఇంజ్యూర్డ్ సైట్. ఈ అగ్రానులోసైట్స్లో ఫస్ట్ వన్ మోనోసైట్. ఇవి బ్యాక్టీరియాని, సెల్ డెబ్రిస్ని ఇంజ్యూర్డ్ అయిన ప్లేస్లో ఎంగల్ఫ్ చేసుకుంటాయి, అంటే తనలో కలిపేసుకుంటాయి. నెక్స్ట్, అగ్రానులోసైట్లో ఇంకోటి లింఫోసైట్స్. దే సెక్రెట్ యాంటీబాడీస్ టు డెస్ట్రాయ్ మైక్రోబ్స్ అండ్ ఆల్సో హెల్ప్ ఇన్ హీలింగ్ ఆఫ్ ఇంజురీస్. ఈ లింఫోసైట్ అనేది
డిసీజ్తో ఫైట్ చేయడానికి యాంటీబాడీస్ని సెక్రెట్ చేస్తుంది. అలాగే ఇంజ్యూర్ అయిన చోట హీలింగ్ అంటే మందు పోయడం కానీ, అంటే మనం ఎట్లంటే మనకి దెబ్బ తగిలితే మందు పోస్తారు కదా, అలా హీల్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది లింఫోసైట్. ద ప్లేట్లెట్స్ ఆర్ ఇర్రెగ్యులర్లీ షేప్డ్ non-nucleated fragments of faint cells. They play a role in blood clotting. ఇంకా మూడో టైపు బ్లడ్ ప్లేట్లెట్స్ అనేవి ప్రజెంట్ ఉంటాయి. ఇవి ఇర్రెగ్యులర్ షేప్లో నాన్ న్యూక్లియేటెడ్ అంటే న్యూక్లియస్ ప్రజెంట్ అయి ఉండదు ఈ సెల్స్లో. ఇవి బ్లడ్ క్లాటింగ్లో ఎక్కువ హెల్ప్ చేస్తుంది బ్లడ్ ప్లేట్లెట్స్. నెక్స్ట్ ఫంక్షన్స్ ఏమో చూద్దాం. బ్లడ్ ప్లాస్మా సర్వ్స్ ద ఫంక్షన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఫర్ కార్బన్ డైఆక్సైడ్, వేస్ట్ ప్రోడక్ట్స్, హార్మోన్స్ అండ్ మెటబాలిక్ ఇంటర్మీడియట్స్. ఇట్ ఆల్సో రెగ్యులేట్స్ వాటర్ బ్యాలెన్స్, pH అండ్ బాడీ టెంపరేచర్. ఈ బ్లడ్ ప్లాస్మా అనేది ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, వేస్ట్ ప్రోడక్ట్స్ని చేస్తుంది. హార్మోన్స్, మెటబాలిక్ ఇంటర్మీడియట్స్ ఇవన్నీ ట్రాన్స్పోర్ట్కి బ్లడ్ ప్లాస్మానే మెయిన్. ఇది వాటర్ బ్యాలెన్స్ చూసుకుంటుంది, pH అండ్ బాడీ టెంపరేచర్ని కూడా చూసుకుంటుంది. సెకండ్ వన్, రెడ్ బ్లడ్ కార్పల్స్ హెల్ప్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్. ఆర్బీసీ అనేవి ఆక్సిజన్ యొక్క ట్రాన్స్పోర్ట్లో హెల్ప్ చేస్తుంది. డబ్ల్యూబీసీ వచ్చేసి ఇవి సోల్జర్స్ లాగా, అంటే బాడీ యొక్క సోల్జర్స్, స్కావెంజర్స్ అండ్ బిల్డర్స్ టైప్లో ఇవన్నీ పనిచేస్తాయి వైట్ బ్లడ్ సెల్స్. ద ప్లేట్లెట్స్ హెల్ప్ ఇన్ బ్లడ్ క్లాటింగ్. ఇలా తెలిసిందే, ప్లేట్లెట్స్ అయితే బ్లడ్ క్లాటింగ్లో హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ లింప్ గురించి చూద్దాం. ద లింప్ ఈజ్ ఏ కలర్లెస్ ఫ్లూయిడ్ టిష్యూ దట్ యాక్ట్స్ యాజ్ ఏ మిడిల్ మ్యాన్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మెటీరియల్స్ బిట్వీన్ బ్లడ్ అండ్ టిష్యూ సెల్స్. ఈ లింప్ అనేది బ్లడ్కి టిష్యూ సెల్స్కి మధ్య ఒక ట్రాన్స్పోర్ట్ ఏజెంట్ అక్కట్లో పనిచేస్తుంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 types. ఈ లింప్లో కూడా 2 types ఉంటాయి. ఫస్ట్ వన్ ప్లాస్మా, సెకండ్ వన్ వైట్ కార్పసల్స్. ప్లాస్మా వచ్చేసి ఏ క్లియర్ అండ్ కలర్లెస్ ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్. అంటే ఇది క్లియర్ అండ్ కలర్లెస్, ఈ ప్లాస్మాకి కలర్ ఉండదు. సెకండ్ వైట్ కార్పసల్స్ అంటే ద ఫ్లోటింగ్ అమియోబాయిడ్ సెల్స్. అంటే అమియోబాయిడ్ సెల్స్ ఫ్లోటింగ్లో ఉండేటివి. ద లింప్ ఈస్ ఫిల్టర్డ్ అవుట్ ఆఫ్ ద బ్లడ్ capillaries but differs from blood in lacking red corpuscles. ఈ లింప్ అనేది బ్లడ్ క్యాపిలరీస్ నుంచి ఫిల్టర్ అయిండేది. బట్ ఇది బ్లడ్తో నుంచి ఏం డిఫరెన్స్ అంటే రెడ్ కార్పసల్స్, రెడ్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ అనేవి ఇంకా కొన్ని బ్లడ్ ప్రోటీన్స్ అనేవి దీంట్లో ప్రజెంట్ అయ్యిండవు ఈ లింప్లో. ద లింప్ క్యారీస్ మెటీరియల్స్ అంటే గ్లూకోజ్, ఆక్సిజన్ అని ఫ్రమ్ ద టిష్యూస్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్ అండ్ వైస్ వర్సా. అంటే బ్లడ్ స్ట్రీమ్ నుండి టిష్యూస్కి, టిష్యూస్ నుండి బ్లడ్ స్ట్రీమ్కి మెటీరియల్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది మిడిల్ మ్యాన్ లాగా. ద లింప్ ఆల్సో ప్రొటెక్ట్స్ ద బాడీ అగెన్స్ట్ ఇన్ఫెక్షన్ బై డిస్ట్రాయింగ్ ద ఇన్వాడింగ్ ఆర్గానిజమ్స్. ఈ లింప్ అనేది బాడీలోకి ఏమైనా మైక్రో ఆర్గానిజమ్స్ వచ్చేటట్లుంటే వాటిని డిస్ట్రాయ్ చేస్తుంది, ఇన్ఫెక్షన్ కాకుండా చూస్తుంది. సో ఇంతటితో పార్ట్ 4 అయిపోయింది. మన సెకండ్ చాప్టర్ టిష్యూస్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఈ చాప్టర్ నోట్స్ ఎవరికైనా కావాలంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది ఫ్రెండ్స్. చాప్టర్ 3 కోసం వెయిట్ చేయండి, త్వరలోనే పెడతాను వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.